అన్న జరం అన్న గారికి తెలియజేస్తా ఉన్నా, నువ్వు ఆ రోజు 50 కోట్లు ఇచ్చినా కూడా నేను అమ్ముడు పోలేదు అన్నావు. 50 కోట్లు నా సెంటాలతో సంబంధం. అక్కడ రెడ్డోళ్ళు అమ్ముడుపోయినారు 50 కోట్ల కంటే. ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడుపోయావా? ఎందుకు అసెంబ్లీలో మాట్లాడట్లేదు? మెయిన్ పాయింట్, అసెంబ్లీలో ఎందుకు మాట్లాడట్లేదు? ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పాడా? నువ్వు మాట్లాడొద్దు జరం, నువ్వు పని ఏం నువ్వు చేసుకోండు, మరి ఎన్నికల ముందు మరొక మంత్రి పదవి ఇస్తా అని ఏమని చెప్పాడా నీకు? నువ్వు అంటా ఉంటావు అసెంబ్లీలో, నా కొడుకు ఈరోజు నా కొడుకు వచ్చేసి కర్ణాటకలో అధ్యక్ష, నా కొడుకు ఏమో ఎస్టీలో ఉన్నాడు, నేనైతే వాల్మీకిగా ఉన్నానని. ఏమన్నా ఇట్లా చేస్తే చూడు, పొద్దున్న లేస్తే వ్యవసాయం చేయనికి వచ్చాం. నేను మా నాన్న చదువుకుంటే మేము చదువుకోలేదు. మా భవిష్యత్తు ఏమో అయిపోయింది, మా పిల్లల భవిష్యత్తుకు ఆలోచిస్తూ ఉన్నాం. స్టీల్లో చేర్పించండి, మీకు 2 చేతులు ఎత్తి మొక్తా ఉన్నాం, సవాల్ ఇసురుతాం మీ సీఎంకి. సరే వాల్మీకి బిడ్డల్లో తక్కువ అంచనేస్తే విజయవాడ కానీ ఎక్కడున్నా ఇంతమంది వచ్చి ధర్నా చేస్తాం. ఏంటిది ఇట్లా చేస్తున్నారు? ఇప్పుడు చూడు ఎంతమంది యువకులు చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఏమన్నా జాబులు ఉన్నావా? ఏమైనా ఉన్నావా? ప్రతి ఒక్కరికి వాల్మీకి అందరికి తెలియజేస్తూ ఉన్నా, 8 జిల్లాల వరకు. వీళ్ళైతే మనం ఎవరు పచ్చుకోరు, మనమే తగ్గించి ముందుకు వెళ్ళాలి. ఒక వాల్మీకి ఒక బిడ్డగా ఈరోజు నేను కష్టాలు చూసా. నేను చిన్నప్పటి నుండి వ్యవసాయం చేస్తూ ఉన్నా, పొలం పని చేస్తూ ఉన్నా, చేను అన్ని కష్టాలు చూస్తూ ఉన్నా. నేను కూడా చూస్తే నాకు ఒక అన్న చుక్కల శ్రీనివాస్ అన్నకి అట్లా టచ్ అయ్యి ఈరోజు నన్ను ఈ స్థాయిలో తెచ్చిన వ్యక్తి ఎవరంటే ఈరోజు చుక్కల శ్రీనివాస్ అన్న. కారణం మన సురేష్ అన్న, వాళ్ళంతా మన విజయవాడ అన్న, అమ్మగారు అందరూ నన్ను సహకరిస్తారు. నేను కూడా తెలియజేస్తా ఉన్నా, ప్రతి ఒక్కరు వాల్మీకి బిడ్డలకు నేను కూడా తెలియజేస్తా ఉన్నా, ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నా. మనల్ని ఎవరు పట్టుకోరు. ఈరోజు సీఎం ఉన్నాడు, ఈరోజు మంత్రులు ఉన్నాడు, ఏమన్నా మాట్లాడతాడా? బుద్ధి జ్ఞానం ఉందా ఈరోజు ఆయనకి, మంత్రి అన్న గారికి? నేను ఒకటే చెప్పు, ఏమన్నా అవ్వయా, నేను జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు నేను ఇలా పరుచుకోను అనే ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మన పార్థ సార్ ఉన్నారు, ఆయన వెళ్తే నేను ఏం చేయాలి, నేను ఓడిపోయినా ఆయన అంటాడు. ఇప్పుడు బీటీ నాయుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఓడిపోయినాడు. ఆయన ఇప్పుడు బీటీ నాయుడు ముందుకు వస్తున్నాడు. అంతమంది ఇప్పుడు ఉలియా గారు కూడా అందరూ ఇప్పుడు సహకరిస్తారు. కానీ నువ్వు ఒకటే ఈరోజు మంత్రిలో ఉండి ఎందుకు సహకరించట్లేదని అడుగుతా ఉన్నాను. అదే ఏంటి గురించి సహకరించట్లేదు? నువ్వు ఈరోజు ఒక బోయేడువే కాదా?